నెంబర్ 10 ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ మేజర్ స్ట్రెంగ్త్ వచ్చేసి ఇండియన్ కోర్ బ్యాటింగ్ ఆర్డర్ ఉండమే. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ లాంటి క్వాలిటీ బ్యాటర్స్ ఉండడం, అలాగే బౌలింగ్ లో బుమ్రా, హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లా ఉండడం, ఈ జట్టు మొత్తం ఇండియన్ కోర్ బ్యాట్స్మెన్ బౌలర్స్ ఉండడం ఈ జట్టు యొక్క అతిపెద్ద స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 9 రాజస్థాన్ రాయల్స్. ఆర్ఆర్ కి మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి ఆ జట్టు యొక్క స్పిన్నర్స్, అలాగే టాప్ బ్యాటింగ్ ఆర్డర్. స్పిన్నర్స్ లో జాంపా, చాహల్, అశ్విన్ ఉండనే ఉన్నారు. అలాగే టాప్ బ్యాటింగ్ ఆర్డర్ లో యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, జాష్ బట్లర్ లాంటి ట్రాకింగ్ షాట్స్ ఆడగల బ్యాట్స్మెన్స్ అయితే ఈ జట్టులో ఉండడం రాజస్థాన్ రాయల్స్ కు ఒక మేజర్ స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 8 పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ కి మేజర్ అడ్వాంటేజ్ ఏదైనా ఉంది అంటే అది ఫేస్ డిపార్ట్మెంట్, అలాగే ఆల్రౌండ్ డిపార్ట్మెంట్. ఆల్రౌండ్ డిపార్ట్మెంట్ లో శామ్ కరణ్, అలాగే రాజాలు ఉన్నారు. ఇక ఫేస్ డిపార్ట్మెంట్ లో అయితే రబాడా, హర్షద్ పటేల్, హర్షదీప్ సింగ్, నాథన్ ఎలైన్స్ తో ఫేస్ డిపార్ట్మెంట్ అయితే బలంగా ఉంది. ఫేస్ బౌలింగే పంజాబ్ కింగ్స్ కి మేజర్ స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 7 గుజరాత్ టైటాన్స్. గుజరాత్ టైటాన్స్ కి మేజర్ స్ట్రెంగ్త్ ఏదైనా ఉంది అంటే ఆ జట్టులో మల్టిపుల్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, లిటిల్, మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్, కార్తిక్ త్యాగి, సాయి కిషోర్ లాంటి క్వాలిటీ బౌలర్స్ అయితే ఈ జట్టులో ఉండడం గుజరాత్ టైటాన్స్ కు మేజర్ స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 6 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ జట్టుకి మేజర్ స్ట్రెంగ్త్ ఏదైనా ఉంది అంటే కేజీఎఫ్ కాంబినేషనే. కే అంటే కింగ్ కోహ్లీ, ఎఫ్ అంటే ఫ్యాఫ్ డూప్లెసిస్, జీ అంటే గ్లెన్ మ్యాక్స్వెల్. వీళ్ళతో పాటు పటిదర్, గ్రీన్, దినేష్ కార్తిక్లతో ఈ జట్టు యొక్క బ్యాటింగ్ ఆర్డర్ అతి బలంగా ఉంది. ఖచ్చితంగా ఈ జట్టు బ్యాట్స్మెన్స్ నుంచి ప్రత్యర్థి బౌలర్లకు ఒక పెనుముప్పు ఉండబోతుంది. నెంబర్ 5 సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్, అలాగే మేజర్ స్ట్రెంగ్త్ ఏదైనా ఉంది అంటే ఈ జట్టు యొక్క ఫేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్. ఈ జట్టులో భువనేశ్వర్ కుమార్, ఇమ్రాన్ మాలిక్, నటరాజన్, ప్యాట్ కమిన్సన్, జాన్సన్, ఫరూక్ లాంటి అద్భుతమైన పేసర్స్ ఉన్నారు. వీళ్ళని ఎదుర్కొని బ్యాట్స్మెన్ సర్వైవ్ అవ్వడం అంటే అది ఖచ్చితంగా నాట్ అనే చెప్పుకోవచ్చు. నెంబర్ 4 ఢిల్లీ క్యాపిటల్స్. డీసీకి మేజర్ స్ట్రెంగ్త్, అలాగే అడ్వాంటేజ్ ఏదైనా ఉంది అంటే ఈ జట్టులో డీప్ బ్యాటింగ్ డెప్త్ ఉండడమే. మొత్తానికి బ్యాటింగ్ పవర్ హౌస్ అని చెప్పుకోవచ్చు. ఈ జట్టులో వార్నర్, పంత్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, హ్యారీ బ్రూక్, స్టబ్స్, హోప్ లాంటి బలమైన బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో బౌలర్లకి వీళ్ళని ఎదుర్కోవడం కొంచెం టఫ్ అనే చెప్పుకోవచ్చు. నెంబర్ 3 కోల్కతా నైట్ రైడర్స్. ఈ జట్టులో మొత్తం హిట్టర్సే. రసూల్, రింకు, శ్రేయస్ అయ్యర్, జేసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణాకు మొదలు పెడితే ఈ జట్టులో లెక్క పెడుతూనే పోవాలి. అలాగే కరెక్ట్గా నలుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ కోల్కతా నైట్ రైడర్స్ లో సూపర్ గా ఫిట్ అయ్యారు తమ ప్లేసుల్లో. అండ్ అలాగే ఈ జట్టు యొక్క మేజర్ అడ్వాంటేజ్ తమ స్పిన్ బౌలింగ్. మొత్తం గేమ్ నే టర్న్ చేసే సత్తా కోల్కతా నైట్ రైడర్స్ కు ఉంది. నెంబర్ 2 లక్నో సూపర్ జైంట్స్. ఎల్ఎస్జీకి మేజర్ స్ట్రెంగ్త్ అండ్ అడ్వాంటేజ్ ఉంది అంటే అది డీప్ బ్యాటింగ్ ఆర్డరే. కేఎల్ రాహుల్, కిన్ఫెన్ డి కాక్, పురాన్, పడెకెల్, మేయర్స్, స్టోనీస్, బడోనీ లాంటి క్వాలిటీ బ్యాట్స్మెన్స్ ఉండడం ఎల్ఎస్జీ చేసుకున్న ఒక మేజర్ అడ్వాంటేజ్. నెంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కేకి మేజర్ అడ్వాంటేజ్ ఏదైనా ఉంది అంటే ఆ జట్టు యొక్క నాయకుడు తాలా మహేందర్ సింగ్ ధోని. తన వ్యూహంతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టే వ్యూహం. అలాగే ఈ జట్టులో ఎక్స్పీరియన్స్డ్ క్వాలిటీ ఆల్రౌండర్స్ ఉండడం సిఎస్కేకు మేజర్ స్ట్రెంగ్త్. మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర, డారెన్ మిచెల్, శివం డూబే, శాంతర్, శార్దుల్ ఠాకూర్ లాంటి మేజర్ క్వాలిటీ ఆల్రౌండర్స్ ఉండడం సిఎస్కేకు ఒక మేజర్ స్ట్రెంగ్త్ అండ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళందరినీ వేరే టీమ్స్ ఎదుర్కోవడం అంటే అసాధ్యం. ముఖ్యంగా మహేందర్ సింగ్ ధోనిని ఎదుర్కోవడం అది అసాధ్యం అని చెప్పుకోవచ్చు. గైస్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.